పరిస్థితిలో కూడా లేదు. ఈ రోజు కూడా నువ్వు ఎలక్షన్ స్టంట్ కొరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు డిక్లేర్ చేసే పరిస్థితి ఈ మంత్ ఎండింగ్లో ఫస్ట్ వీక్లో డిక్లేర్ చేసే పరిస్థితిలో అవన్నీ నీకు తెలిసి రుణమాఫీ కూడా కంప్లీట్గా కాలేదు. స్టేజ్లకి మాత్రం 100% రుణమాఫీ అయింది అంటున్నావు. గ్రామాల పట్టి నీవు తిరిగితే హరీష్ రావు గారు మీకు సవాల్ ఇచ్చారు. ఏ గ్రామానికన్నా పోదాం 100% రుణమాఫీ జరిగితే నేను రాజీనామా చేస్తాను. ఆ సవాల్ను కూడా మీరు స్వీకరించలేరు. ఈ రోజు రైతులు రుణమాఫీ కాక కూడా చాలామంది బాధపడుతున్నారు. 2 లక్షల పైన ఉన్న డబ్బులు కడితే వాళ్ళకి మీరు రుణమాఫీ చేస్తా అంటే వాళ్ళ అప్పులు తెచ్చి ఇమ్మీడియట్గా బ్యాంకులో డబ్బు కట్టి ఈరోజు ఏడ్చుకుంటూ కూర్చున్న పరిస్థితి రైతుల మీద ఉంది. కనుక ఇవన్నీ కూడా ఈరోజు మీరు మళ్ళీ డిక్లేర్ చేయడం ఎందుకు అని అంటే ఇన్ని రోజులు ఆగి సంవత్సరం అయిపోయింది. 100 రోజులు పోయి సంవత్సరం అయిపోయింది మీ పరిపాలన. మళ్ళీ ఈ రోజు కూడా మీరు రైతు బంధు ఇస్తా, తర్వాత భూమి లేని వాళ్ళకు 12,000 ఇస్తా అని చెప్పి ఈరోజు మీరు డిక్లేర్ చేయడంలో ఉద్దేశం ఏమందంటే మీ వెనుక ఉన్నది విషపు ఉద్దేశం. అది రైతులకు ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కొరకు మీరు ఆ మాట చెప్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిన నెక్స్ట్ మూమెంటే మీరు మళ్ళీ వల్ల ఏమి ఇచ్చే పరిస్థితులు లేరని అందరికీ తెలుసు. చేతులు ఎత్తేసిన సంగతి కూడా మాకు తెలుసు. డబ్బులు లేవు, నన్ను ఏం చేయమంటారు అని గద్దెనెక్కేటప్పుడు మీకు తెలియదా? ఎలక్షన్ల ముందర మీకు తెలియదా డబ్బులు ఉన్నదే లేదని? అవి కానీ హామీలు ఇవ్వని వాళ్ళు ఎవరు ఇవ్వకుండా మీరు ఇవన్నీ ఇచ్చి కేసీఆర్ మీకు పొద్దున్న చేస్తే చాలామంది పూజ చేస్తే ఓం నమ శివాయ అంటారు. మీరేమో ఓం కేసీఆర్ నమాయన కేసీఆర్ను మొక్కంది మీరు పొద్దున్న చేసి ఏం మా తింటుంది కానీ మొక్కంది కానీ కేసీఆర్ను కలవంది మీరు ఏం చేస్తలేరు. అదొక్కటే మీరు చేస్తున్న పని. పరిపాలనలో తుంగలో దొక్కిరు, పరిపాలన గాలికి వదిలిపెట్టిరు. అక్రమ కేసులు ఎవరైనా నిలదీస్తే అక్రమ కేసులు బనాయించాలి. ఎవడన్నా అడ్డం వస్తే ఫోన్లలో కానీ వాట్సాప్లు పెట్టిన వాళ్ళ ఫోన్లు గుంజుకపోవాలి. ఆ పవర్ మాత్రం మీరు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల కన్నా ముందు ప్రజలకు ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నారో, ఏం చెప్పి గెలిచిండ్రో ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చాలని మేము అడుగుతూ ఉన్నాం. మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ రైతుల పట్ల ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉంటే, మేము అడుగుతూ ఉంటే, నిలదీస్తూ ఉంటే ఈరోజు అధికార యంత్రాంగాన్ని పోలీసు వ్యవస్థను చేతులు పెట్టుకొని మా మీద అక్రమంగా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మేము ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసినాం, ఉద్యమంలో ఉన్నాం. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కరుడుగట్టిన సమైక్యవాదులకు కూడా భయపడకుండా తెలంగాణ కోసం పోరాటం చేసినాం. ఈనాడు తెలంగాణ ప్రజల కోసము ఈ రేవంత్ రెడ్డి వాళ్ళకు 100 మంది వచ్చిన కూడా భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ కోసము పోరాటం చేస్తూనే ఉంటాం. అధికారం మాకు ప్రధానం కాదు, తెలంగాణనే మాకు ప్రధానం. తెలంగాణ ప్రజలే మాకు శాశ్వత పరిష్కారం. తెలంగాణను ఎప్పుడు అభివృద్ధి చేయాలనే ఒక కఠినమైన నిష్ఠతోన ఈరోజు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం ఎలాగ బయలుదేరిండ్రో ఈరోజు అధికారం లేకపోయినా కూడా మేము తెలంగాణ కోసం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చింతకుంట మండల బీఆర్ఎస్ పార్టీగా మీరు ఎన్నికల కన్నా ముందు ప్రజలకు ఇస్తున్న రైతు భరోసా 15,000 వెంటనే ఇచ్చి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి. అలాగే తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన రైతుల రుణమాఫీ కానీ మళ్ళీ 500 బోనస్ కూడా అందరికీ పడలేదు. కొంతమందికి బట్టి చాలా మందికి కూడా ఇప్పుడు బోనస్ పడతలేదు. కాబట్టి అది కూడా పరిష్కారం చూపాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వెంబడే రైతులకు 15,000 వేయాలని కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్.